పట్టించుకోవడం లేదు కదా అని ప్రతిజ్ఞలు చేయకు. బతుకే లేకుండా చేస్తాను. ఇదిగో ఈ నీ నిజస్వరూపం తెలియకే నీకు అవార్డు ఇచ్చారు. గెలుపు శాశ్వతం కాదు. బ్రతుకు నీ చేతుల్లో లేదు. పతనం తప్పదు మంగా. ఏయ్! రెచ్చగొట్టి కన్నెర చేసేదాకా తెచ్చుకోవద్దు. ఒక ప్రమాదం ఎవ్వరూ లేకుండా చేసింది. దక్కిన దానితో తృప్తిపడు, లేదంటే కష్టాలు పడాల్సి వస్తుంది. దేవుడు పెట్టిన కష్టాలే లెక్క చేయకుండా ఎదురెళ్ళి గెలిచిన దాన్ని నువ్వేం చేయగలవు? నీ మూలంగా నా మనవరాలు అశాంతికి గురైంది. అది మనసు దిటవు చేసుకుని తాను అనుకున్నది సాధించాలని వచ్చింది. ఇందాకే చెప్పాను, కలలు కనద్దు, కన్నీళ్లే మిగులుతాయి అని. చూద్దాం ఎవరి కళ్ళు చెమ్మగిలతాయో. సరే చూద్దాం. ఓటమి తెలియని దాన్ని నన్ను నువ్వు జయించలేదు. ఇప్పుడేగా చెప్పింది. మంచి మనిషికి ఒకసారి చెబితే చాలు అంటారు. ఎందుకంత ఉలికి పడుతున్నావు? నేను ఉలికి పట్టమేమిటి? నీ భయం నిజమవటం ఖాయం. ఇక నుంచి నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళలేవు. నా వెనక పరిగెత్తడమే గాని నన్ను దాటి అడుగు కూడా ముందుకు వేయలేదు. నమస్కారం అమ్మా. మహిళారత్న బిరుదొచ్చినందుకు శుభాకాంక్షలమ్మా. చూశాను, మీరు రావటం చూశాను. ముందుకు రమ్మని సైగ చేశాను, మీరు గమనించలేదు. చూడలేదమ్మా. మీకెప్పుడు ముందు చూపు అలవాటు లేదుగా. పదరా సాకే. నాన్నా, అమ్మమ్మ గారు వెళ్ళిపోయారా? వెళుతున్నారమ్మా. అక్క, మీరు ఇంకా వెళ్ళలేదా? మా కారు స్టార్ట్ అవడం లేదే. అయ్యో, మరి ఇప్పుడు ఎలా? ఏమిటి, మీ కారు స్టార్ట్ అవట్లేదా? వెళ్ళేదారేగా, మా కారులో దింపుతాను పదండి. పర్వాలేదండి, మేము ఆటోకి వెళ్ళిపోతాం. అయ్యో భలేదానివే, ఆటోలో వెళ్ళడం ఎందుకు? పదండి, కారులో దింపుతాను. పదండి, రండి. అత్తయ్య గారు, ఫంక్షన్ ఎలా జరిగింది? అవార్డు మీకే వచ్చిందా? మరి గ్రానీకి పోటీ ఉంటుందా? 100 మంది భాగీరథులు వచ్చినా గ్రానీని గెలవగలరా? ఇదిగో చూడు అవార్డ్. ఇవాల్టి నుంచి అందరూ మహిళారత్నం శ్రీమతి పిఠాపురం మంగమ్మ గారు అంటారు. అవునవును, అవార్డు వచ్చిందని సంబరపడటం ఒక్కటే కాదు, దానికి తగ్గట్టుగా నడుచుకుంటేనే ఇచ్చిన అవార్డుకి వచ్చిన కీర్తికి అర్థం. కీర్తి ఉంది కనుకనే జనం తీర్పునిచ్చారు. జనం ఎందుకు ఇచ్చారో అందరికీ తెలుసు. సీతా రఘురాములు నాకు నచ్చజెప్పి తీసుకురాకుండా ఉంటే అవార్డు వచ్చేదో అవమానం దక్కేదో ఆలోచించు. వాళ్ళని ఇప్పటికీ శత్రువులాగానే చూస్తున్నావు. ఇప్పుడేమంటావు? ఏమిటనేది? దాన్ని ఏమన్నా లేండి కల్పించి చెప్పిందా? ఉన్న నా గొప్పతనం గురించే కదా చెప్పింది. ఏనుగుని ఏనుగు అనక ఎలక అంటారా? అంటే ఏం చేసేదానివే? అవకాశం తనకొచ్చినా నిన్ను విమర్శించకుండా, నీ పగ ప్రతీకారాలు, పంతాలు, పట్టింపులు, సాధింపులు చెప్పకుండా అంత గొప్ప ఇంత గొప్ప అని ఆకాశానికి ఎత్తింది. ఆ భాగీరథి నోరు మూయించింది
జనం నోళ్లు తెరుచుకునేలా చేసింది. అన్ని సవాళ్లు విసిరిన ఆ భాగీరథే సీతను మెచ్చుకుంటూ అర్హత తను సంపాదించింది, అవార్డు నువ్వు ఇప్పించావు అంది. విన్నావుగా? ఏదో సందు దొరికింది నన్ను సాధించడం కాని పని అని కాకా పట్టింది. అది మరో రకంగా చెప్పుంటే పరిస్థితి మరో రకంగా ఉండేది. ఏమైంది అత్తయ్య? ఆ ఏదో అయిందిలే. ఈయనకి కుళ్ళెక్కువైపోయింది. సంతోషంగా అంతా జరిగిపోతే తీరిగ్గా మళ్ళీ పంచాయతీ పెట్టారు ఇక్కడ. నీకింకా పొరలు తొలగలేదే. మేలు చేసిన నీ గౌరవం కాపాడితే అది వాళ్ళ స్వార్థం కోసమే అంటున్నావు. లేకపోతే నా మీద ప్రేమ పొంగుకుని పొగిడిందా? చూడండి, అదేం మాట్లాడిందో దాని మాటల్లోని అర్థం తెలుసుకోలేని పిచ్చిదాన్ని కాదు నేను. తాతయ్య, ఎందుకు గ్రాండ్ని ఇరిటేట్ చేస్తావు? అది ఇరిటేట్ కాందెప్పుడు? ఏ సీత చాలా హెల్ప్ చేసింది అని అంటే దాని నోటి ముత్యాలేమన్నా రాలిపోతాయా? మళ్ళీ అదే మాట అంటారేమిటి? నా గురించి ఉన్నదేగా చెప్పింది. సరే, మంచే చేసింది అనుకుందాం. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు? అంబారి ఎక్కించి శాల్వా కప్పి ఊరంతా ఊరేగించమంటారా? అంత అవసరం లేదులే, ప్రేమగా అక్కున చేర్చుకుంటే చాలు. ఆ అసలు విషయం అది. దీనికోసం దాన్నంత పొగుడుతున్నారే గాని భార్య గెలుపును మీరు అంగీకరించట్లేదు. అదరా అదరా మీ తాతయ్య విషయం. ఎంతసేపు వాళ్ళకి దోచిపెడదామని, ఎలా నా చంకనెక్కిద్దామని ఆలోచన తప్ప మరొకటి లేదు పెద్ద మనిషికి. చచ్చా, నీ బుద్ధి తెలిసి కూడా అనవసరంగా నిన్ను సమర్థించి చాలా తప్పు చేసింది సీత. దానికి తగిన శాస్తి ఆ భగవంతుడే నీకు విధిస్తాడు. శాస్తి శిక్ష అంటూ మీరేం నాకు శాపాలు పెట్టనవసరం లేదు. ఆ దేవుడికి నా గురించి తెలుసు కాబట్టి నన్నెక్కడుంచాలో అక్కడుంచాడు. అలాగే ఎవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచుతాడు. అయినా నాకు తెలియకడుగుతాను, జనమేమన్నా పిచ్చాడనుకుంటున్నారా? ఏవో ఆ పిల్ల 4 మాటలు చెప్పగానే వాటిని పట్టుకొని నన్ను గెలిపించారని మీరు అనుకుంటున్నారా? నా విలువ మీకు తెలియకపోవచ్చు, కానీ లక్షలాది మందికి తెలుసు. అందుకే నా కాబట్టి వచ్చేలా చేశారు. ఆమెడు చెప్పింది, సీత చెప్పింది కూడా ఇంట్లో సంగతుల గురించి, నీ తత్వం గురించే. అంతేగాని బయట నీ డాబు దర్పం డంబాచారం గురించి కాదు. అవి కూడా అందరికీ రావుగా. నాకుండాల్సిన సకల సౌభాగ్యాలు ఉన్నాయి కాబట్టే వాళ్ళు నాలో ఆ టీవీని చూడగలుగుతున్నారు. నేనేం పులితోలు కప్పుకున్న నక్కని కాదు, పులిని. సభాష్, లెస్స అని మన వీపు మనం చరుచుకుని మన దండకం మనం చదువుకోవటం కాదు. ఆ వీపు చరుచుకునే చెయ్యి గుండెల మీద పెట్టుకుని ఆత్మసాక్షిగా మాట్లాడు. ఏమిటి మీ నస? వెళ్ళండి వెళ్ళండి అవతలకి. ముందు వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళ సంగతి తెలుసుకోండి. అవును, అత్తయ్య సొన్న రాలేదే? బయలుదేరే టైంకి వాళ్ళ అక్కల అది కూడా బ్యాగ్ మర్చిపోయింది. అందుకే దాని అక్కని దాన్ని తీసుకురమ్మని చెప్పాను. హలో తాతయ్య. ఎరా రఘురాం, ఇంకా రాలేదే? కార్ రిపేర్ వచ్చింది తాతయ్య, చూస్తున్నా. మెకానిక్కి ఫోన్ చేయిపోయావా? చిన్న ప్రాబ్లమే, అయిపోయింది. బయలుదేరుతున్నాం. సరే, త్వరగా రండి. ఏమైందట? కారు ప్రాబ్లం ఇచ్చిందంట. సరిపోయింది. అది అది వాళ్ళ జాతకం. పదరా భోంచేద్దాం. లక్ష్మి, వడ్డించు. తనెలా వడ్డిస్తుంది? తలనొప్పి మనిషి కదా. అయితే మీరు వడ్డించండి. ఇప్పటిదాకా చేసింది అదేగా. ఆ వడ్డన కడుపు నింపదు, మంట పుట్టిస్తుంది. అమ్మా, దిష్టి తీ ముందు గ్రానీకి. అలాగే.
వెళ్ళొస్తామమ్మా. థ్యాంక్స్ అండి. మళ్ళీ కలుద్దాం. వెళ్ళొస్తాం. పెద్దవారు మాలాంటి వాళ్ళింటికి మళ్ళీ మళ్ళీ రారు. పైగా గుమ్మం దాకా వచ్చి లోపలికి రాకుండా వెళ్తారా? లోపలికి రండి. తప్పదంటారా? రండి. రండి. వెళదామా హారతి? వెళ్దాం పదబాగి. రండి. రండి. పదండి. అమ్మా, అమ్మా, రండి. రండి కూర్చోండి. మా అమ్మగారు. నమస్కారం అండి. అమ్మా, ఈవిడ భాగీరథి దేవి గారు. తను వీరి మనవరాలు హారతి గారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అవును, మీరు ఫంక్షన్కి రాలేదేమిటి? చిన్నపిల్లలిద్దరూ హాస్టల్లో ఉన్నారు. వాళ్ళని చూడ్డానికి వెళ్ళడం వల్ల రాలేకపోయానండి. సీత, నీ సెల్ ఫోన్ మర్చిపోయావు. సీత, అమ్మమ్మ గారికి అవార్డు వచ్చిందా? ఆవిడికి కాకపోతే ఇంకెవరికి వస్తుంది రా నీ పిచ్చి పేసింది కాకపోతే. అవును, వీరెవరు? ఆవిడ భాగీరథి దేవి గారు. వాళ్ళ మనవరాలు హారతి. భాగీరథి గారా? ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే. ఎక్కడో వినడమేంటి బాబాయ్? మన అమ్మమ్మ గారితో పోటీలో నిలిచింది ఈవిడే. ఓ అగ్గది. అవును, నాకెంత మతి పరిపు వచ్చిందేంటి? మంగమ్మ గారితో పోటీ పడిన వాళ్ళు మన ఇంటికి రావడం ఏంటి? నాకెంత మతి పరిపు వచ్చిందేంటి? మంగమ్మ గారితో పోటీ పడిన వాళ్ళు మన ఇంటికి రావడం ఏంటి? పోటీ పడితే శత్రువులా ఏంటి? యుద్ధం చేస్తారా? అది అక్కడి వరకే. మా కార్ చెడిపోతే మా కార్లో రండి, మేం వెళ్లే దారే కదా అని ఇంటి దగ్గర దిగబెడతామని పెద్ద మనసుతో తీసుకొచ్చారు. ఓ అట్టాగా, నాకు ఇవన్నీ తెలుసు. మా ఊళ్ళో పోటీ అంటే కర్రలు లెగాల్సిందే, రాళ్ళు రోవాల్సిందే, తలకాయలు పగలాల్సిందే, బాంబులు పేలాల్సిందంతే. మీ మూర్ఖత్వాలే అందరికీ ఉంటాయా? అయ్యో, నిలబెట్టి మాట్లాడుతున్నాం. కూర్చోండి. పర్వాలేదమ్మా, ఇక మేము బయలుదేరుతామండి. అదేంటండి అప్పుడే వెళ్తానంటారు? కాసేపు కూర్చోండి. కూర్చోవడం ఏంటి? భోజనాలు చేసి వెళ్ళాలి. అయ్యో, కూర్చోండి. కూర్చోండి. పర్వాలేదు. కూర్చోండి. కూర్చోండి. కూర్చోండి అమ్మా. కూర్చోండి. 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 మీరు కూర్చోండి. కూర్చుంటామమ్మా. బాబు, కూర్చో. కూర్చోండి. కూర్చోమ్మా. భోజనాలంటే ఇప్పటికే చాలా పొద్దుపోయింది. మీరెప్పుడు వెళ్తారు? ఎప్పుడు భోంచేస్తారు? అమ్మ చెప్పినట్టు భోంచేసి వెళ్ళండి. ఇప్పుడు ఎందుకండి మీకు శ్రమ? ఇందులో శ్రమే ఉందండి. మా అమ్మ పిన్ని చాలా రుచిగా వండుతారండి వంటలు. రుచుల కోసం కాకపోయినా మీరు చూపిస్తున్న ప్రేమ కోసమైనా భోంచేసి వెళ్ళాలనిపిస్తుంది. మీరు మాట్లాడుతూ ఉండండి, 10 నిమిషాల్లో భోజనాలు రెడీ చేస్తాను. ప్రత్యేకించి ఇప్పుడేం చేయొద్దు. ఉన్నదేదో అదే అడ్జస్ట్ అయిపోదామండి. అవును, మంగమ్మ గారికి మీకు సంబంధం ఎలా కుదిరింది? మా అమ్మాయిని ఏరి కోరి చేసుకోవడానికి వచ్చారండి. ఓ అలాగా. మధ్యతరగతి కుటుంబంలో ఉన్న మీ అమ్మాయిని కోరి రావటం చాలా ఆశ్చర్యంగా ఉంది. అదో పెద్ద కథలేండి.
పూట మీరుంటే గాని అంత వివరంగా చెప్పడం కుదరదు. రాధాకృష్ణ, ఇప్పుడు అదంతా అవసరమా? వాళ్ళే అడిగారు కాబట్టి. బాబాయ్, ఆడలా మేం మాట్లాడుకుంటున్నాం కదా, నువ్వెందుకు తల దురుస్తావు? సరే మీరే మాట్లాడుకోండి, నాకెందుకు వచ్చింది? వీళ్ళ పురాణాలన్నీ బయట పెడతానని వీళ్ళ భయం. అక్క చెల్లెళ్ళిద్దరినీ అన్నదమ్ములు కోరి చేసుకోవటం చాలా గ్రేట్. ఇద్దరు పెళ్లిళ్ళు ఒకేసారి జరిగాయా? అదొక డబుల్ ధమాకా ఆపరమ్మా. బై వన్ గెట్ వన్ స్టోరీ లాంటిది. బాబాయ్, అది చెప్పొద్దా? అయితే చెప్పనులే. తెలియక నోరు తెరిచా. హారతి, ముందు పెద్దమ్మాయిని అనుకుందే మంగ. ఏం జరిగిందో ఏమో. తరువాత స్వర్ణ సాకేతిని, సీత రఘురామ్ని చేసుకుంది. అసలు మొదట్లో ఈ రఘురాం మంగమ్మ మనవడని ఎవరికీ తెలియదు. రిసెప్షన్ పెట్టి జనానికి పరిచయం చేసింది. మీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు? ముందు పెద్దమ్మాయిని అనుకుందే మంగ. ఏం జరిగిందో ఏమో. తరువాత స్వర్ణ సాకేతిని, సీత రఘురామ్ని చేసుకుంది. అసలు మొదట్లో ఈ రఘురాం మంగమ్మ మనవడని ఎవరికీ తెలియదు. రిసెప్షన్ పెట్టి జనానికి పరిచయం చేసింది. మీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు? రాష్ట్రం మొత్తం తెలిసింది. అప్పుడు ఈ పక్కనున్న బొబ్బిల్లోనే కదా నేనుంది. పైగా మంగా నా చిన్ననాటి స్నేహితురాలు కూడా. మీ స్నేహితురాలా? మరి ఫంక్షన్ లో ఎందుకలా బిహేవ్ చేశారు? మీ మధ్య తేడాలు ఎందుకొచ్చాయి? మాట పట్టింపులు. ఆవిడ సంగతి మీకు తెలియందే ఉంది. ఆ దూరం దగ్గర చేయడానికే నేనొచ్చింది. ఎంతైనా పాత చుట్టరికం కదా. ఇది అనాల్సిందే. ఆ చుట్టరికం దూరమైనా మీతో కొత్త చుట్టరికం దగ్గరైంది. స్వర్ణ, నువ్వు కూడా రమ్మా. అసలే ఒట్టి మనిషివి కాదు కదా. ఏమిటమ్మా ఒట్టి మనిషివి కాదంటున్నా? ఏమైనా శుభవార్త? అవునండి, 5వ నెలండి. కంగ్రాట్స్ అండి. థ్యాంక్స్. కంగ్రాట్స్ అమ్మా. అండి. సరే సరే, భోజనాలు చెదురు గాని పదండి. రండి. పదండి. పదన్నయ్య, రారా తొందరరా, పెద్దోళ్ళు వెళ్తున్నారుగా. ఏమాత్రం మార్పు లేని నీ అహంకారాన్ని ఎలా తగ్గించాలని చూస్తున్నాను. నీది ఉడికిపోయే పొగరు, నాది పెరుగుతున్న వయసు. నీది అనుకున్నది ఏది నీది కాకుండా చేస్తా. జస్ట్ మంత్స్ లో అన్ని తల్లకిందులయ్యేలా చేస్తా. నువ్వు కుర్చీలోంచి లేచి పరిగెట్టేలా చేయకపోతే నా పేరు భాగీరథి కాదు, నా మనవరాలి పేరు హారతి కాదు.